హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు క్లాస్ వచ్చేసి మనకి ఇండియన్ పాలిటీలో భాగంగా సో మనం ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 వరకు అయితే మన ఛానల్లో క్లాసులు అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ క్లాస్ విన్న తర్వాత మాత్రమే ఇప్పుడు నేను చెప్పేటువంటి క్లాస్ విన్నట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుందన్నమాట. సో లాస్ట్ పార్ట్ 5 వీడియోలో మనం ఏం చేసామంటే 1935 భారత ప్రభుత్వ చట్టం గురించి అయితే అలాగే సైమన్ కమిషను అలాగే 1935 భారత ప్రభుత్వ చట్టం గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూడండి. దాని కంటిన్యూషను ఈ పార్ట్ 6 వీడియో అన్నమాట. ఓకేనా. సో ఇది క్లాస్ 6 లేదా పార్ట్ 6 వీడియో అండి. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ ఇండియన్ పాలిటీ క్లాసులు అనేవి మనకి ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అలాగే గ్రూప్ 2 వరకు కూడా నేను ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనము ఈరోజు క్లాస్లో ఫస్ట్ ఏంటంటే అంబేద్కర్ గారి గురించి. ఓకేనా. 1935 భారత ప్రభుత్వ చట్టం మీద అంబేద్కర్ గారి యొక్క ఒపీనియన్ అనేది ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ మనము ఒకసారి డిస్కస్ చేసినట్లయితే చూడండి. ఒకసారి ఇక్కడ ఈ అంబేద్కర్ గారు మనకు ఏం చెప్పారంటే 1935 భారత ప్రభుత్వ చట్టం గురించి చూడండి ఇక్కడ. సో ఇంపార్టెంట్ అండి ఇది. సో ఎవరైనా రాజ్యాంగాన్ని కాపీ కొట్టారు చూడండి ఇక్కడ. సో ఎవరైనా రాజ్యాంగాన్ని కాపీ కొట్టారు అంటే నేను బాధపడను. ఎందుకంటే మంచి ఎక్కడున్నా స్వీకరించడం మానవ ధర్మం. సో ఈ వాక్యాన్ని మన అంబేద్కర్ అనడం జరిగింది. సో ఎందుకు ఈ మాట అన్నారంటే ప్రజెంట్ మన భారత రాజ్యాంగం అనేది ఏదైతే ఉందో అది 1935 భారత ప్రభుత్వం చట్టం యొక్క జిరాక్స్ కాపీ అన్నమాట. అంటే దాదాపు 70-80% ఇన్ఫర్మేషన్ని మనము మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని దేని నుంచి కాపీ చేసామంటే 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి కాపీ చేయడం జరిగింది. ఓకేనా. సో దాన్ని ఉద్దేశించుకొని అంబేద్కర్ గారు ఈ మాట అన్నాడు అనమాట. ఏమని? ఎవరైనా భారత రాజ్యాంగాన్ని కాపీ కొట్టారు అంటే దేని నుంచి అంటే 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని నుంచి అన్నమాట. ఓకే. అంటే నేను బాధపడను, ఎందుకంటే మంచి ఎక్కడున్నా స్వీకరించిన మానవ ధర్మం అనేటువంటి ఈ వాక్యాన్ని అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీనిలో కంటిన్యూషన్లో భాగంగా 1935 భారత ప్రభుత్వ చట్టం తర్వాత మనకు ఏం జరిగిందంటే చూడండి ఇక్కడ 1940 ఆగస్ట్ ఆఫర్. ఓకేనా. 1940 ఆగస్ట్ ఆఫర్. సో దీని గురించి అయితే మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఈ ఆగస్ట్ ఆఫర్ నాటికి అక్కడ వైస్రాయి ఎవరంటే మనకు వైస్రాయిగా ఎవరున్నారంటే లార్డ్ లితుగో. సో ఇతను మనకు వైస్రాయిగా ఉండడం జరిగింది. సో ఇతను ఈ ఆగస్ట్ ఆఫర్ను ప్రకటించడం జరిగింది. సో ఈ ఆగస్ట్ ఆఫర్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే చూడండి ఇక్కడ. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ గెలిస్తే భారతీయులకు స్వేచ్ఛ స్వాతంత్రం ఇస్తాము లేదా కల్పిస్తాము అని
ఫస్ట్ ఆఫర్ అన్నమాట. ఓకేనా. చూడండి ఇక్కడ ఆగస్ట్ ఆఫర్లో ఉన్నటువంటి మెయిన్ ముఖ్యాంశాలు ఏంటంటే, సో అప్పటి వైస్రాయ్ ఎవరయ్యా అంటే సో లార్డ్ లిన్ లితుగో. ఓకేనా, లార్డ్ లిన్ లితుగో ఇతనే మనకు ఆగస్ట్ ఆఫర్లో ప్రకటించడం జరిగింది. సో ఈ ఆగస్ట్ ఆఫర్లో ఉన్నటువంటి ఆఫర్స్ ఏంటయ్యా అంటే, సో రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ గెలిస్తే, ఒకవేళ రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ గెలిస్తే భారతీయులకు స్వేచ్ఛ స్వాతంత్రం ఇస్తాము, అందుకు తగ్గ ఆలోచన చేస్తామని ఫస్ట్ ఆఫర్ అన్నమాట. ఓకేనా. మరి దీనికి సెకండ్ ఒకసారి రెండవ ఆఫర్ ఒకసారి దీనిలోనే మనకు రెండవ అంశం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే డొమినియన్ స్టేట్ ఓకేనా. డొమినియన్ స్టేట్ పద్ధతిలో స్వతంత్ర ఆలోచన ఉంటుంది. సో ఇది కూడా ఈ ఆగస్ట్ ఆఫర్లో భాగంగా ప్రకటించడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఈ రెండు కూడా మనకు ఆగస్ట్ ఆఫర్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు అన్నమాట. సో మరి ఈ రెండుటికి అంటే ఈ రెండు చెయ్యాలి అంటే వారు మనకు కండిషన్ పెట్టడం జరిగిందనమాట. సో ఆ కండిషన్ ఏంటయ్యా అంటే, సో ఈ కండిషన్కి మనం ఒప్పుకుంటేనే మనకు ఈ రెండు వాళ్ళు ఆగస్ట్ ఆఫర్లో ఏమైతే మెన్షన్ చేశారో అవి జరుగుతాయి అన్నట్లు. ఓకేనా. మరి ఏం చేయాలి అంటే భారతదేశం అంటే మన వాళ్ళు భారతదేశం అనేది ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్కి సపోర్ట్ చేయాలి లేదా సహకరించాలి. సో ఇది కండిషన్ అన్నమాట. సో భారతదేశం అంటే మన వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్కి సపోర్ట్ చేస్తే మనకు ఈ ఆగస్ట్ ఆఫర్లో ఉన్నటువంటి ఈ రెండు అంశాలు మనకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు కండిషన్ అన్నమాట. సో ఇది మనకు ఆగస్ట్ ఆఫర్ 1940. చాలా ఇయర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఒక సైడు ఆగస్ట్ ఆఫర్ ఇచ్చి ఇంకో సైడ్ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అప్పుడు మనకు మ్యాచ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో గత ఎగ్జామ్స్లో మనకు చాలాసార్లు దీని మీద బిట్ రావడం జరిగింది వీటి మీద. సో కాబట్టి ఇయర్స్ దాని యొక్క ప్రత్యేకత కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇది మనకు ఆగస్ట్ ఆఫర్ సంబంధించి. సార్ నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ 1942 క్రిప్స్ రాయబారం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇయర్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆగస్ట్ ఆఫర్ వచ్చేసి 1940, క్రిప్స్ రాయబారం వచ్చేసి 1942. ఓకే. సో మరి దీంట్లో సార్ అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ రాయబారం అనేది ఎవరి అధ్యక్షతన జరిగిందంటే సర్ స్టాఫర్డ్ క్రిప్స్. ఓకేనా. సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అధ్యక్షతన భారతదేశానికి వచ్చి క్రిప్స్ రాయబారంలో భాగంగా కొన్ని హామీలు అనేది ఇవ్వడం జరిగింది. కొన్ని హామీలను ఎవరి అధ్యక్షతన సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అధ్యక్షతన భారతదేశానికి వచ్చి 1942లో క్రిప్స్ రాయబారంలో భాగంగా కొన్ని హామీలను అయితే ఇవ్వడం జరిగింది. ఆ హామీలు ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ క్రిప్స్ రాయబారం సంబంధించి హామీలు చూసినట్లయితే సో రాబోయే కాలంలో భారతదేశానికి స్వాతంత్రం ఇస్తాము అని ఒక హామీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రాబోయే కాలంలో ఒక రాజ్యాంగ పరిషత్ పార్లమెంటు ఏర్పాటు చేస్తాము. సో ఈ రెండు కూడా మనకి క్రిప్స్ రాయబారం ఉన్నటువంటి హామీలు అండి. చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, క్రిప్స్ రాయబారం అనేది 1942లో జరిగింది. సో ఇది ఎవరి అధ్యక్షతన జరిగిందయ్యా అంటే సర్ స్టాఫర్డ్
క్రిప్స్ అన్నమాట. ఓకేనా. సో ఈ సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అనేటువంటి అతను మన భారతదేశానికి వచ్చి కొన్ని హామీలు తేవడం జరిగింది. ఆ హామీలు ఏంటంటే సో రాబోయే కాలంలో భారతదేశానికి స్వాతంత్రం ఇస్తాము, ఇదొకటి. నెక్స్ట్ రాబోయే కాలంలో ఒక రాజ్యాంగ పరిషత్తు అలాగే పార్లమెంట్ను కూడా ఏర్పాటు చేస్తాము. సో ఈ రెండు హామీలను మనకు క్రిప్స్ రాయబారంలో భాగంగా 1942 క్రిప్స్ రాయబారంలో భాగంగా చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మరి ఈ క్రిప్స్ రాయబారం మీద మనకు గాంధీజీ గారు ఒక విమర్శ చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా మనకు. సో గాంధీజీ గారు క్రిప్స్ రాయబారం మీద ఒక విమర్శ అయితే చేయడం జరిగింది. ఆ విమర్శ ఏందయ్యా అంటే అక్కడ చూడండి, ఈ రాయబారాన్ని అంటే క్రిప్స్ రాయబారాన్ని గుర్తుపెట్టుకోవాలండి. క్రిప్స్ రాయబారం మీద గాంధీజీ గారి విమర్శ గత పరీక్షల్లో మనకు చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న ఇది. ఓకేనా. గాంధీజీ గారు క్రిప్స్ రాయబారం మీద ఇచ్చినటువంటి విమర్శ ఏంది అంటే ఇక్కడ చూడండి, దివాలా తీసిన బ్యాంకు పేరు మీదుగా రాబోయే కాలపు తేదీ వేసి ఇచ్చిన చల్లని చెక్కు వంటిది. సో ఇది గాంధీజీ గారు 1942 క్రిప్స్ రాయబారం మీద ఇచ్చినటువంటి విమర్శ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో మనకు దీని మీద మనకు చాలా సార్లు అయితే బిట్ అయితే రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది 1942 క్రిప్స్ రాయబారం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి 1944 సిఆర్ ఫార్ములా. ఓకేనా. సో మరి దీంట్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనం, సో దీనిని ఎవరు ప్రకటించారంటే సి రాజగోపాలాచారి గారు దీన్ని ప్రకటించారు. 1944 సిఆర్ ఫార్ములా అంటే సి రాజగోపాలాచారి గారు ప్రకటించడం జరిగింది. సో దీనిటువంటి ప్రధాన ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఇక్కడ ఈయన ప్రకారం ఏంటి అంటే సో తొలుత విశాల భారతావని స్వాతంత్రం సాధిద్దాం, లేదా అనంతరం మాత్రమే పాకిస్తాన్ ఏర్పాటును క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఇవి ఈయన యొక్క ప్రకటనలు అండి. ఓకేనా. ఇక్కడ సిఆర్ ఫార్ములా 1944 సిఆర్ ఫార్ములాను ఎవరు ప్రకటించారయ్యా అంటే సి రాజగోపాలాచారి గారు ప్రకటించారు. దీని ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే తొలుత విశాల భారతావని స్వాతంత్రం సాధిద్దాం, తర్వాత మనం పాకిస్తాన్ ఏర్పాటును క్షుణ్ణంగా పరిశీలిద్దాం అంటాడు. ఓకేనా. అయితే ఈ ఫార్ములాను ముస్లిం లీగ్ పార్టీ వ్యతిరేకించిందన్నమాట. ముస్లిం లీగ్ పార్టీ వ్యతిరేకించింది లేదా సమ్మతించలేదన్నమాట. సో ఇది మనకు 1944 సిఆర్ ఫార్ములా, సి రాజగోపాలాచారి ఫార్ములా అండి. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 1945 వెవెల్
ప్రణాళిక 1945 వేవెల్ ప్రణాళిక. ఈ 1945 వేవెల్ ప్రణాళికను ఎవరు ప్రకటించారంటే అప్పటి వైస్రాయ్ వేవెల్. అప్పటి వైస్రాయ్ వేవెల్ ఉండేవాడు. సో ఈ వేవెల్ ప్రణాళికను అప్పటి వైస్రాయ్ అయినటువంటి లార్డ్ వేవెల్, ఓకేనా, లార్డ్ వేవెల్ గారు ప్రకటించడం జరిగింది. సో దీని ప్రకారం మనకి సార్వభౌమాధికారం, శాంతి భద్రతలు, అలాగే కరెన్సీ, విదేశీ వ్యవహారాలు వంటి అంశాలు తప్ప అన్ని అధికారాలు భారతీయులకు అందజేస్తాము అని చెప్పడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ వేవెల్ ప్రణాళిక అనేది, ఓకేనా. సో ఈ వేవెల్ ప్రణాళికను ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే సో అప్పటి వయసు అయినటువంటి లార్డ్ వేవెల్ గారు ప్రకటించడం జరిగిందనమాట. దీని ప్రకారం సార్వభౌమాధికారం, శాంతి భద్రతలు, కరెన్సీ, విదేశీ వ్యవహారాలు వంటి అంశాలు తప్ప మిగిలినటువంటి అన్ని అధికారాలు భారతీయులకు అందజేస్తామని ఇక్కడ వేవెల్ ప్రణాళికలో చెప్పడం జరిగింది, ఓకేనా. సో ఇది మనకు వేవెల్ ప్రణాళికకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి 1945 సిమ్లా ప్రణాళిక. 1945 సిమ్లా సమావేశం అంటాం, ఓకే. 1945 సిమ్లా సమావేశం అండి, ఓకే. దీంట్లో ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో హిమాచల్ ప్రదేశ్లో జరిగినటువంటి ఈ సమావేశాల్లో కాంగ్రెస్ అలాగే ముస్లిం పార్టీలు స్వతంత్ర ఆకాంక్షను తెలుపుతూ చర్చలకు పట్టుపడ్డాం, ఓకేనా. అక్కడ చూడండి, ఈ సిమ్లా సమావేశం అనేది ఎక్కడ జరిగింది అంటే 1945లో హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. ఇక్కడ మనకు ఏం జరిగిందంటే ఈ రెండు పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీ అలాగే ముస్లిం పార్టీ, ఈ రెండు పార్టీలు తాము అనుకూలంగా చర్చలు జరుపుకుంటూ స్వతంత్ర ఆకాంక్షలు అంటే కాంగ్రెస్కు ఉన్నటువంటి ఆకాంక్షను అవి తెలుపుతున్నాయి, ముస్లిం పార్టీలకు ఉన్నటువంటి ఆకాంక్షను అవి తెలుపుతున్నాయి అన్నమాట. ఈ రెండు పార్టీలు వేటి అంతటా అవి వారి యొక్క ఆకాంక్షలకు తెలుపుతూ ఖచ్చితంగా మాకు స్వతంత్రం కావాలి అని పట్టుబడడం ద్వారా ఇరు వర్గాల వారు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలాగే ముస్లిం పార్టీ వాళ్ళు రెండు వర్గాల వాళ్ళు ఎక్కడ తగ్గకుండా ఒకరికొకరు గొడవ పడడం వల్ల ఈ సిమ్లా సమావేశాలు అనేవి అసంపూర్తిగా ముగియడం జరిగింది, ఓకేనా. సో ఇది సిమ్లా సమావేశం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి, అర్థమవుతుందా. హిమాచల్ ప్రదేశ్లో 1945లో సిమ్లా సమావేశం అండి. హిమాచల్ ప్రదేశ్లో అప్పుడు మనకేం జరిగిందంటే కాంగ్రెస్కి అలాగే ముస్లిం పార్టీలకు మధ్య ఇరు వర్గాల పార్టీ వర్గాల మధ్య గొడవలు రావడం వల్ల, ఓకేనా. సో అంటే వీరికి కావాల్సినటువంటి స్వేచ్ఛ హక్కులను వీరికి తెలుపుతున్నారు, వీరికి కావాల్సిన స్వేచ్ఛ హక్కులను వీరు తెలుపుతున్నారు అన్నమాట. సో ఇలా ఒకరికొకరు వారి యొక్క కోరికలను చెప్పడం ద్వారా ఇరు వర్గాల వారు ఎక్కడ తగ్గకుండా వారి యొక్క కోరికలు తెలపడం ద్వారా ఈ సమావేశాలు అనేవి అసంపూర్తిగా ముగియడం జరిగింది, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మరి సో ఇంతటితో మనకు సిమ్లా సమావేశాలు అనేవి కంప్లీట్గా అయిపోయిందనమాట, ఇంతవరకు అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 1946 క్యాబినెట్ మిషన్
1946 క్యాబినెట్ మిషన్. ఇదంతా కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి. ఎలా అంటే ఒక సైడ్ ఏమో ఇయర్స్ ఇస్తాడు, ఇంకో సైడ్ ఏమో ఆవిడ యొక్క పేర్లు ఇస్తాడు. అప్పుడు మనం మ్యాచ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో అది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో చూడండి 1946 క్యాబినెట్ మిషన్. ఓకే, సో దీనిని 1946 క్యాబినెట్ మిషన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే, సో నెక్స్ట్ వచ్చేసి 1946 క్యాబినెట్ మిషన్. ఓకేనా, సో ఈ క్యాబినెట్ మిషన్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ సార్ మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ క్యాబినెట్ మిషన్ 1946 అండి. ఈ క్యాబినెట్ మిషన్ని మొదటిసారిగా ఎవరు పంపించారు భారతదేశానికి అంటే అప్పటి బ్రిటన్ ప్రధానమైనటువంటి కామెట్ అట్లీ గారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ కామెట్ అట్లీ అధ్యక్షతన మన భారతదేశానికి క్యాబినెట్ మిషన్ అనేది రావడం జరిగింది. ఓకేనా, ఈ క్యాబినెట్ మిషన్లో సభ్యుల సంఖ్య ఎంతమంది అయ్యా అంటే 3 సభ్యులతో. ఓకేనా, 3 సభ్యులతో ఈ క్యాబినెట్ మిషన్ మన దేశానికి రావడం జరిగింది. వారి యొక్క పేర్లు అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో చాలాసార్లు దీని మీద మనకు బిట్టి రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. వారి యొక్క పేర్లు వచ్చేసి CAL. ఓకేనా, CAL కాల్ అనేటువంటి దీన్ని గుర్తుపెట్టుకుంటే మనం వారి పేర్లను గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ C అంటే ఏంటంటే క్రిప్స్, C అనగా క్రిప్స్, A అనగా అలెగ్జాండర్, L అనగా లారెన్స్, సర్ఫ్రిక్ లారెన్స్ గారు. ఓకేనా, సో ఈ ముగ్గురి యొక్క కమిటీని క్యాబినెట్ మిషన్లో భాగంగా మన బ్రిటన్ ప్రధాని కామెట్ అట్లీ గారు మన దేశానికి అయితే పంపడం జరిగింది. CAL క్రిప్స్, అలెగ్జాండర్ అలాగే లారెన్స్, వీరి ముగ్గురిని క్యాబినెట్ మిషన్లో భాగంగా మన దేశానికి పంపడం జరిగింది. ఓకేనా, సో ఈ క్యాబినెట్ మిషన్ యొక్క సిఫారసులు ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీని యొక్క సిఫారసులు ఏంటంటే, సో రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు నిర్వహించుకోవచ్చు. సో రాజ్యాంగ పరిషత్ యొక్క ఎన్నికల నిర్వహణ అలాగే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ 2 సిఫారసులు మనకు క్యాబినెట్ మిషన్లో భాగంగా ఈ 2 ఉన్నాయన్నమాట. ఓకేనా, సో ఇది మనకు టోటల్గా 1994 CR ఫార్ములా, అలాగే 1945 వేవెల ప్రణాళిక, అలాగే 1945 సిమ్లా సమావేశాలు, 1946 క్యాబినెట్ మిషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి మౌంట్ బాటమ్ ప్రణాళిక 1947. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మౌంట్ బాటమ్ ప్రణాళిక 1947. సో దీన్ని ఈ ప్రణాళిక ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే, సో అప్పటి అప్పుడు వైస్రాయిగా ఉన్నటువంటి లార్డ్ మౌంట్ బాటమ్, అప్పుడు వైస్రాయ్ అయినటువంటి లార్డ్ మౌంట్ బాటన్ గారు ఈ ప్రణాళికను చెప్పడం జరిగింది, ఈ ప్రణాళిక ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఈ ప్రణాళికలో ముఖ్యాంశాలు అసలు మనం అబ్జర్వ్ చేసినట్లయితే 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ మొట్టమొదటి అంశం ఏంటంటే పాకిస్తాన్ ఒక దేశంగా ఉపయోగపడుతుంది. సో ఇది ఫస్ట్ వన్ అండి, పాకిస్తాన్ ఒక దేశంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి భారతదేశం ఒక దేశంగా ఏర్పడుతుంది. అలాగే వివాదాస్పద ప్రాంతాలలో రెఫరెండం నిర్వహించి తద్వారా నిర్ణయం తీసుకుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇంకో పేరు ఏంటంటే డిక్కీ బార్డ్
ప్రణాళిక, డిక్కీ బార్డ్ ప్రణాళిక అని దేనిని అంటారంటే సో మౌంట్ బాటమ్ ప్రణాళిక 1947ని మనం డిక్కీ బార్డ్ ప్రణాళిక అని కూడా అనొచ్చు అన్నమాట. సో మరికొన్ని అంశాలు సార్ అబ్జర్వ్ చేసినట్లయితే సమైక్య ప్రభుత్వాన్ని ఏర్పరచడం, సమైక్య ప్రభుత్వం ఏర్పాటు. నెక్స్ట్ వచ్చేసి భారత రాజ్యాంగ రూపకల్పనకు అవకాశం, భారత రాజ్యాంగ రూపకల్పనకు అవకాశం. నెక్స్ట్ వచ్చేసి బ్రిటిష్ వారి నుండి భారతీయులకు అధికారం ఇవ్వడం, అధికారాన్ని బదిలీ చేయడం. సో ఇవన్నీ కూడా మనకు మౌంట్ బాటమ్ ప్రణాళికలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ చూడండి అప్పటి వైస్రాయ్ ఎవరయ్యా అంటే లార్డ్ మౌంట్ బాటమ్. ఓకేనా. సో మరి దీని ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటంటే పాకిస్తాన్ని ఒక దేశంగా పరిగణించాలి, అలాగే భారతదేశం ఒక దేశంగా ఏర్పడుతుంది, వివాదాస్పద ప్రాంతాలలో రెఫరెండం నిర్వహించి తద్వారా నిర్ణయం తీసుకుంటారు, దీన్ని మనం డిక్కీ బార్డ్ ప్రణాళిక అంటాం. అలాగే సమైక్య ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, అలాగే భారత రాజ్యాంగం రూపకల్పనకు అవకాశం కల్పించారు, అలాగే బ్రిటిష్ వారి నుండి భారతీయులకు అధికార బదిలీ చేయడం. సో ఇవి మనకు టోటల్గా మౌంట్ బాటమ్ ప్రణాళికలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు అన్నమాట. ఓకేనా. సో మరి దీని తర్వాత మనకు ఏం జరిగిందయ్యా అని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి. సో భారత ప్రభుత్వ చట్టం 1947, సో భారత ప్రభుత్వ చట్టం 1947, భారత ప్రభుత్వ చట్టం 1947. ఓకేనా. చూడండి ఇక్కడ దీంట్లో సరే మనం ముఖ్యమైన అంశాలు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే అప్పటి బ్రిటన్ ప్రధాని ఎవరయ్యా అంటే కామెట్ అట్లీ గారు. ఓకేనా. సో అతను ఒక బ్రిటన్ సమావేశంలో బ్రిటన్ పార్లమెంట్లో ఒకరోజు 1947 ఫిబ్రవరి తారీఖున ఆయన బ్రిటన్ పార్లమెంటులో ఒక విషయం చెప్పడం జరిగిందనమాట. అది ఏంటి అంటే భారతదేశానికి స్వాతంత్రం ఇస్తామని అతను ఆ పార్లమెంటు మీటింగ్లో చెప్పడం జరిగింది. ఎప్పుడంటే 1947 ఫిబ్రవరిలో అనమాట. ఓకేనా. మరి ఆ ప్రధాని ప్రకారము ఎప్పటికల్లా ఇస్తాము అంటే 1948 జూన్ 30 తారీఖు లోపు, ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. సో 1948 జూన్ 30 తారీఖు లోపు భారతదేశానికి స్వాతంత్రం ఇస్తామని, భారత్ని విడిచిపెడతామని అతను బ్రిటన్ పార్లమెంటులో 1947 ఫిబ్రవరిలో అయితే చెప్పడం జరిగిందనమాట. ఓకేనా. కానీ ఇక్కడ మనకు మౌంట్ బాటన్ గారి కృషి ఫలితంగా, సో మౌంట్ బాటన్ కృషి ఫలితంగా మనకి ఏమైందంటే ఈ స్వాతంత్రం అనేది మనకు 1947లోనే మనకు రావడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళు చెప్పింది 1948 జూన్ 30 లోపు, కానీ
మౌంట్ బాటన్ గారి కృషి ఫలితంగా మనకు 1947లోనే మనకు ఆమోదం పొందిందన్నమాట. ఓకేనా. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ బ్రిటన్ పార్లమెంటులో ప్రవేశం ఎప్పుడు జరిగింది అంటే ఒకసారి చూద్దాం. ప్రవేశం ఎప్పుడు అంటే 1947 జూలై 4. ఓకేనా. బ్రిటన్ పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా బిల్లును ప్రవేశపెట్టింది ఎప్పుడు అంటే 1947 జూలై 4 అన్నమాట. ఓకేనా. సో మరి ఆమోదం ఎప్పుడంటే 1947 జూలై 15 ఆమోదం. నెక్స్ట్ వచ్చేసి రాజముద్ర ఎప్పుడయ్యా అంటే 1947 జూలై 18. నెక్స్ట్ వచ్చేసి అపాయింటెడ్ ఎప్పుడయ్యా అంటే 1947 ఆగస్టు 15. ఓకేనా. సో ఇది మనకు బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశం ఎప్పుడు జరిగింది, ఆమోదం ఎప్పుడు చేశారు, రాజముద్ర ఎప్పుడు వేశారు, అపాయింటెడ్ ఎప్పుడు. ఓకేనా. సో ఇది మనకు భారత ప్రభుత్వ చట్టం సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో మరికొంత ఇన్ఫర్మేషన్ సార్ మనం అక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే చూద్దాం ఒకసారి. ఇక్కడ భారత రాజ్యాంగం అనేది మనకి ఇక్కడ ఆమోదం ఎప్పుడు పొందింది. ఆమోదం వచ్చేసి ఇక్కడ మనకు చూడండి 1949 నవంబర్ 26. ఓకేనా. మరి అప్పటి నుంచి అమలు చేసామంటే డేట్లు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో 1950 జనవరి 26. ఓకేనా. ఈ డేట్లు అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ చాప్టర్ మొత్తం కూడా మనకు ఎక్కువ డేట్స్ ఇయర్స్తోనే ముడిపడి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో మనకు చాలాసార్లు ప్రతి దాని మీద కూడా మనకు బిట్ వచ్చిందనమాట. ఓకేనా. సో ఇది టోటల్గా మనకి భారత రాజ్యాంగం యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చారిత్రక నేపథ్యం, రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యం గురించి అయితే పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ టాపిక్ మనము రాజ్యాంగ పరిషత్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలా వీడియోస్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.